చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీఎంకే తండాలో విషాదం చోటు చేసుకుంది. పంటల రక్షణ కోసం వేసిన విద్యుత్ కంచెలో చిక్కుకొని కరెంటు షాక్తో ఓ గున్న ఏనుగు మృతి చెందింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్, చెప్పండి, ఇక్కడ గున్న ఏనుగు మరణించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కారణాలు ఏంటి? అలా అధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? చిత్తూరు జిల్లాలో గత 3 నెలలుగా ఈ మరణించిన ఏనుగుతో కలిపి 3వ ఏనుగు ఈ మరణం జరిగింది. అయితే గతంలో ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్తూనే ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఈ రైతులు తమను తాము రక్షించుకునేందుకు, తమ పంటలను రక్షించుకునేందుకు కూడా విద్యుత్ తీగలను, విద్యుత్ కంచెలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు అక్కడ దాపరించింది. అయితే ఈ ఫారెస్ట్ అధికారులు ఎంతో తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈ ఏనుగులు అటవీ ప్రాంతంలో పారదోలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తానే ఉన్నారు. అయితే గత 3 నెలలుగా ప్రతిరోజు ఈ రామాపురం తాగండా అలాగే పొలిమడుగు తాండాలలో ఈ ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గతంలో ఒక ఏనుగు మరణించడం వల్ల ఆ ఏనుగులు ఆ ప్రాంతం నుంచి వదలకుండానే అదే ప్రాంతంలో మాటు వేసి రైతులను అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా ముప్పు తిప్పులు పట్టాయి. ఈ మధ్యనే ఒక ట్రాకర్ కూడా చనిపోవడం జరిగింది. ఆ ట్రాకర్ చనిపోయిన తర్వాత ఏ ట్రాకర్ కూడా ఎవరు కానీ ఏనుగులు నియంత్రించే పనిలో కూడా పూర్తిగా వదిలివేశారు. రైతులు కర్మాన వాళ్ళని వదిలివేయడంతో రైతులు తమను తాము రక్షించుకునే యత్నాలను ఎన్నో బాధలు పడుతూ ఇటు తమ పంటలు కూడా కాపాడుకునేందుకు ఒక పంటకు వేసిన ఫెన్సింగ్ తగులుకుని ఏనుగు మరణించడం జరిగింది. 3 రోజుల క్రితం మనం చూసాం, హైవేలో కూడా ఒక వెహికల్ ఢీకొని ఒక ఏనుగు మరణించడం జరిగింది. అలాగే ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 3-3:30 గంటల ప్రాంతంలో ఒక ఏనుగు ఈ పులిమడుగు తాండాల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. సిద్ధు. ఓకే సంజీవ్.